ఓం శ్రీ హనుమద్దేవాయ నమః. హనుమత్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు? హనుమత్ విజయోత్సవం అంటే ఏంటి? ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాది వారికి చైత్ర పూర్ణిమ హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. దాన్నే మనవారు హనుమత్ విజయోత్సవంగా చేసుకుంటారు. ఒరియా ప్రజలు మేష సంక్రాంతి నాడు హనుమత్ జయంతి జరిగినట్లు భావిస్తారు. తమిళనాట మార్గశిర అమావాస్య నాడు హనుమత్ జయంతి నిర్వహిస్తారు. మార్గశిరంలోనే శుద్ధ త్రయోదశి తిథిని కన్నడ ప్రజలు జరుపుకుంటారు. ఆనాడే తెలుగునాట హనుమద్ వ్రతం చేసుకునే ఆచారం ఉంది. జ్యేష్ఠమాసంలో సువర్చల హనుమంతుల కళ్యాణం నిర్వహిస్తారు. హనుమంతుని భక్తులకు ఎప్పుడూ కూడా అపజయం లేదు, ఓటమి లేదు. లక్ష్య సాధనలో తమకంటూ ఒక నిర్దిష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించినటువంటి కార్య సాధకుడు, అమేయ బల పరాక్రముడు, సుసంపన్నుడు అయినటువంటి రామనామ మహిమే ఒక్క మాటతో అచంచలమైన స్వామి భక్తిని ప్రకటించేటువంటి దాసానదాసుడు హనుమంతుడు. ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం అయ్యాడు. చైత్ర పౌర్ణమికి భక్తులకు ఎప్పుడూ కూడా ఈ స్వామిని పూజిస్తూ ఉంటారు. మరి అలాగే ఇన్ని సుగుణాల కలబోత కనుకనే ఆంజనేయుడు అందరి దైవం అయ్యాడు. మరి చైత్ర పౌర్ణమికి భక్తులు హనుమద్దీక్ష స్వీకారం చేస్తారు. హనుమద్దీక్షాపరులకు శారీరక మానసిక రుగ్మతలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. దీక్షా నియమాలను పాటించగలిగిన వారే అందరూ కూడా ఈ దీక్షా స్వీకారానికి అర్హులే. ఆలోక్య వేదశాస్త్రాన్ని సర్వాణ్యపి మహర్షిభిః ఇదమేకం సునిర్ణీతం దైవం హనుమత్ పరం. అంటే హనుమంతుడే గొప్ప దైవం అని ఆయన పూజించాలని మహర్షి వాక్యం. మరి ఇలా సకల దేవతలను ఉపాసించినట్లే ఈ హనుమద్దేవుని కూడా ఉపాసించినట్లయితే, ఆయన్ని రోజు కూడా పూజలు చేసినట్లయితే గొప్ప ఫలితాలు పొందుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమి మంద సంయుత పూర్వప్రోక్ష ప్రదాయుక్త తథా వైద్రుతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనాయామాస వయుసుతం పూర్వభాద్ర కుంభరాశి మధ్యాహ్నే కర్కాటాంశకై. ఆంజనేయుని జననకాలం గురించి పరాశర సంహిత చెప్పినటువంటి వివరాలివి. ఆనాడు వైశాఖమాస కృష్ణదశమి శనివారం మధ్యాహ్న వేళ కర్కాటక లగ్నం, పూర్వభద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో అంజనాదేవి ఆంజనేయుని కన్నది. ఆంజనేయ స్వామివారి చరిత్రకు ఆధార గ్రంథం పరాశర సంహిత. వశిష్ఠ మహర్షి కుమారుడైనటువంటి శక్తి అదృశ్యంతుల కుమారుడే పరాశరుడు. ఆ పరాశర మహర్షి కుమారుడే పరాశరుడు వ్యాస మహర్షి. మరి ఆయన రచించినటువంటి ఈ పరాశర సంహితలోని 6వ పఠనంలో హనుమజ్జననాన్ని గురించి వివరణాలు ఉన్నాయన్నమాట. అంచేత హనుమద్ వ్రతం, హనుమద్ పూజలు ఇలాంటివన్నీ కూడా హనుమత్ జయంతి నాడు చేసినట్లయితే శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆ రోజున తప్పకుండా కూడా దేవాలయాల్లో కానీ ప్రతి గృహంలో కానీ హనుమత్ జయంతి చక్కగా చేసుకొని హనుమంతుడి యొక్క కృపకి పాత్రుల వాళ్ళందరూ కూడా చక్కగా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అష్ట ఉపచారాల పూజ చేయొచ్చు. అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చు. ఈ రకంగా స్వామివారిని పూజలు చేసి స్వామికి నివేదనగా గారెలు కానీ అప్పాలు కానీ అరటిపళ్ళు కానీ ఏవి నైవేద్యం పెట్టినా స్వామివారికి ప్రియమే. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం అందరూ పొందాలని, ఆ స్వామి యొక్క అనుగ్రహం కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని అందరూ కూడా హనుమత్ జయంతి నాడు సకల వైభవంతో స్వామివారి సేవలు చేసుకొని స్వామివారికి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రులు కావాలని చెప్పుకుంటూ, తప్పకుండా
ఆంధ్రులందరూ కూడా యావత్ జనావళి కూడా ఈ హనుమత్ జయంతిని హనుమత్ విజయోత్సవాన్ని ఏదైతే అనుకుంటున్నామో రెండింటినీ కూడా సకల శుభాలతో చేసుకొని మంచి మార్గంలో అందరు ప్రజలు నడుచుకోవాలని సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ ధర్మాన్ని నిలబెట్టి ఈ భారతదేశాన్ని సకల సౌభాగ్యాలతో ఎప్పుడు ఉండేలాగా అందరూ కూడా ఉన్నట్లయితే ఎప్పుడు శుభఫలితాలు ఇస్తాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. హనుమంతుడికి రామనామం చాలా ఇష్టం. అటువంటి రామనామ జపం చేస్తూ ఉంటే హనుమంతుడు పొంగిపోతాడు. ఆయన్ని ఎంత పొగిడితే అంత మనకు ఆశీస్సులు వస్తాయన్నమాట. హనుమంతుడి యొక్క మనస్సు అటువంటిది. అంచేత ఎంతసేపు హనుమంతుని మనం పొగుడుతూ ఉండాలి. అలా ఆయనకు స్తోత్రాలు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కృపావర్షం మన మీద ఉంది. మనం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటాము. ఎప్పుడు కూడా రుగ్మతలు లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. హనుమతు మనకి వ్రతాలు ఉన్నాయి, పూజలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తూ హనుమతి నామాలు జపిస్తూ అలాగే మనకు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఆ స్వామివారి సేవలో ఉంటూ ఆ రోజున దగ్గర పెట్టినట్లయితే స్వామి అనుగ్రహం పొంది అందరూ బాగుంటారని కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలతో స్వస్తి. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ continuously.